బట్ సరే, ఇంట్రో లెవెల్లో నీకు యాప్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, యూఆర్ఎల్స్ అన్ని బాగా చెక్ చేస్తున్నావు, బాగానే చెక్ చేస్తున్నావు. గ్రఫానాలో బాగానే చూస్తున్నావు, కిబానాలో బాగానే చూస్తున్నావు, డైనాటెస్ట్లో బాగానే చూస్తున్నావు. మరి డేటాబేస్ సర్వర్ సైడ్లో నీకు ఏమైనా డౌన్ ఉంది, ఎట్లా చెక్ చేస్తావు అని అంటే, మేము డేటాబేస్కి మేము ఎంఎస్ఎస్క్యూఎల్ కానీ ఒరాకిల్ కానీ యూజ్ చేస్తున్నామని ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు సో ఎంఎస్ఎస్క్యూఎల్ అయితే నీ దగ్గర ఆల్రెడీ ఉంది. సో నేను ఆ డేటాబేస్కి వెళ్ళి అక్కడ కనెక్షన్లోకి పోయి అక్కడ ప్లస్ ఆప్షన్ ఇచ్చి ఆ డేటాబేస్ని నేను కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తా. నేమ్ ఇస్తా, డేటాబేస్ నేమ్ ఇస్తా, యూజర్ ఐడి ఇస్తా, పాస్వర్డ్ ఇస్తా, ఇక్కడ హోస్ట్ నేమ్ డీటెయిల్స్ ఇస్తా, సర్వీస్ నేమ్ ఇస్తా, కనెక్ట్ అని కొడతా. కొట్టిన తర్వాత నాకేమొస్తుంది అని అంటే, ఇప్పుడు యూజర్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి ఓకే కొట్టిన, కరెక్ట్ అని కొట్టిన. ఇక్కడ ప్లస్ కొట్టిన తర్వాత ఎన్ని ఫిల్అప్ చేసి ఓకే కొట్టిన, హిట్ కొట్టిన. అప్పుడు నాకేమవుతుంది, ఇక రన్నింగ్ అని వస్తుంది ఇక్కడ. అంటే కనెక్ట్ అవ్వడానికి ఒక 10 seconds 20 seconds అట్లా తీసుకుంటుంది. ఇంకా రన్నింగ్లోనే వస్తుంది. ఇప్పుడు కనెక్ట్ అయింది చూడు, ఇక్కడ CSPRD 10 దాన్నే కాబట్టి కనెక్ట్ చేసింది, కనెక్ట్ అయిపోయింది. సో నువ్వు ఇందులో ఏదైనా క్వేరీ పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. అంటే నీ డేటా చూసుకోవచ్చు. ఎట్లా చూసుకుంటావు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్ 1 hour రిపోర్ట్ కావాలి, ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని అంటాడు. సో ఆ లాస్ట్ 1 hour ట్రాన్సాక్షన్ రిపోర్ట్ కావాలి అని అంటే నువ్వు ఎట్లా చెక్ చేయొచ్చు? ఇళ్ళకి పోయి ఆ పర్టికులర్ ఆ రిపోర్ట్ చెక్ చేసే క్వేరీని నువ్వు సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకుపోయి ఇందులో పెట్టుకొని, ఇందులో CSPRD 10లో ఎవడైతే క్లయింట్ ఉంటాడో వాడిని ఎంటర్ చేసి, క్లయింట్ అంటే ఇప్పుడు CSPRD 10లో ఎవడు ఉంటాడు మనకి కాన్ఫిడెన్స్లో చూస్తే తెలుస్తుంది. కాన్ఫిడెన్స్లో పోయి CSPRD 10 అని కొడుతున్నాడు, SPRD 10 అని కొడుతున్నా. కొట్టగానే ఇక ఏమొచ్చింది నాకు, ANWS అని వచ్చింది. ఇది స్ట్రీమ్ ఐడి, ఇది క్లయింట్ నేమ్ అనమాట. ఈ క్లయింట్ నేమ్ తీసుకుపోయి ఇందులో పెట్టుకున్నా, క్లిక్ చేసిన, ఎగ్జిక్యూట్ చేసిన. ఇంకా 257 ఇప్పుడు ఎంత అవుతుంది? 257కి ఒకటే వచ్చింది ట్రాన్సాక్షన్, 245కి ఒకటే, 243కి ఒకటే. ఎందుకు ఒకటే వస్తున్నాయి అని అంటే, ఇది ఇప్పుడు 2 AM EST అంటే మార్నింగ్ పూటలు ఉన్నాం. ఈ టైంకి ఎవడో ఒకడు అక్కడ అమావాస పొలానికి ఎవడో ఒకటి యూజ్ చేస్తారు. 225కి ఇన్ని గణం ఉన్నాయి, 224కి ఇన్ని గణం ఉన్నాయి. ఇంకో 158 కూడా 600 క్లెయిమ్స్ ఉన్నాయి, 158 కూడా 1532 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో ఇన్ని ట్రాన్సాక్షన్ నిమిషానికి ఇంతగానో వస్తున్నాయి. సో నువ్వు ఇట్లా చూసుకోవచ్చు లైవ్ డేటాని. ఇప్పుడు ఈ టైంకి మాత్రం ఒకటే ఉంది. సో అది మళ్ళీ రన్ చేయి. ఇప్పుడు 258 అయింది, 258కి ఇంకోటి పడుతుంది చూడు. ఇప్పుడు 258కి ఇంకా 258కి రాలేదు కాబట్టి పడలేదు. మళ్ళీ క్లిక్ చేయి. అంటే ఇప్పుడు మనం ఏ సర్వర్ కైనా ఒకటే క్వేరీ గానీ మనం క్లయింట్ నేమ్ అనేది మార్చుకోవాలి, దానికి తగ్గ క్వేరీని మార్చుకోవాలి. ఆ క్లయింట్కి, అన్ని క్లయింట్స్కి ఒకటే ఈ రిపోర్ట్ తీయాలంటే ఈ క్వేరీ వాడాలి. కాకపోతే అందులో స్ట్రీమ్ ఐడి ఏమన్నా చేంజెస్ ఉంటే చిన్న చేసుకోవాలి. ఎందుకంటే ఆ డేటాబేస్ లో సంబంధించిన క్లయింట్ ఇంకో డేటాబేస్ లో ఉండడు కాబట్టి. అదే ఈ క్లయింట్ వచ్చి ఈ సర్వర్ లోనే ఉంటాడు. క్వేరీ ఒకటే గానీ మనం స్ట్రీమ్ ఐడి ఇంకా ఏమైనా క్లయింట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవాలి, అంతే. చేంజ్ చేసుకొని రన్ చేసుకోవాలి, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ రిపోర్ట్ వద్దు, ఇంకేమన్నా చూడు నాకు అంటే ఏమన్నా స్కెడ్యూలర్స్ ఏమైనా రన్ అవుతున్నాయి చూడు. స్కెడ్యూలర్స్ అంటే జాబ్స్, బ్యాచ్ జాబ్స్, అవి చూడు. ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటే ఇట్లా కొడుతున్నా. ఇది స్కెడ్యూలర్స్ ఏం లేవు, అన్ని రన్ అయిపోయినాయి, ఏం పెండింగ్ లో లేవు. సో అంతా బాగానే ఉంది. అట్లా ఇన్ని క్వేరీస్ ఉంటాయి. ఏ క్వేరీ దేనికి ఏం యూజ్ చేయాలో దానికి తగ్గట్టుగా మేము యూజ్ చేసి డేటా అనేది చెక్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ డేటా అనేది ఏమన్నా ఉంటే, ఏమైనా ఫెయిల్ అవుతుంటే దానికి తగ్గ రెస్పెక్టివ్ టీమ్స్ కి ఎస్కలేట్ చేసి చెక్ చేయమని చెప్తాం. ఎందుకు రన్ అవుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుంది అని చెక్ చేస్తాం. అందుకోసం ఒకవేళ సర్వరే డౌన్ లో ఉందనుకో, అది ఎట్లా చెక్ చేస్తూ ఉన్నాం అనుకో, మేము దానికి కనెక్ట్ అవడానికి డబుల్ క్లిక్ ఇచ్చి కనెక్ట్ అవడానికి ట్రై చేస్తాం. అప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు ఇట్లా ఓకే కొట్టినప్పుడు అది ఫెయిల్డ్ అని పడుతుంది, అన్ఏబుల్ టు కనెక్ట్ అని పడుతుంది. అప్పుడు మేము డేటాబేస్ టీమ్ లో ఎస్కలేట్ చేసి ఈ డేటాబేస్ కి మేము కనెక్ట్ అవ్వలేకపోతున్నాము, ఆ డేటాబేస్ సర్వర్ ఎందుకు డౌన్ అయిందో చెక్ చేయండి అని మెయిల్ పెడతాం. వాళ్ళు చెక్ చేసి అప్లోకి తీసుకొస్తారు. ఇంతే, డేటాబేస్ ఇంతకంటే నువ్వు ఏం చేయవు, అంతే.